వక్ఫ్ చట్టాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర తీర్పు ఇవ్వనుంది. ఈ అంశంపై ఈ ఏడాది మే నెలలోనే వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు వింది. వక్ఫ్ చట్ట సవరణపై మధ్యంతర స్టే కోరుతూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా 3 అంశాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం చెబుతామని కోర్టు వెల్లడించింది. అందులో మొదటిది కోర్టులు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని డీనోటిఫై చేసే అధికారం. రెండోది కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ మండళ్ల కూర్పు. మూడోది ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తికతగా పేర్కొనడంపై తలెత్తే వివాదాన్ని కలెక్టర్ విచారణ జరిపితే దానిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకపోవడంపై కోర్టు దృష్టి సారించింది. సోమవారం మధ్యంతర తీర్పు ఇస్తామని కోర్టు ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న